దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 8వ వాక్య భాగం. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. మన భారతదేశం మీదికి గజనీ మహమ్మద్ దాదాపు 17 సార్లు అటాక్ చేశాడు, దాడి చేశాడు మన ఇండియాను ఆక్యుపైడ్ చేసుకోవడానికి. 17 సార్లు కూడా తన దండయాత్రలో ఫెయిల్ అయిపోయాడు. మన సోల్జర్స్ ఆయనని మట్టి కరిపించారు. అయినను 18వసారి మన ఇండియాను ఆయన ఆక్రమించుకున్నాడు. చూడండి, మన సోల్జర్స్ ఎంతగా అతన్ని అటాక్ చేసినప్పటికీ 18వసారి మన దేశాన్ని ఆయన ఆక్యుపైడ్ చేసుకున్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక అన్య దేశము రాజు మన దేశంను ఆక్యుపైడ్ చేసుకోవడానికి ఒకసారి 2 సార్లు 3 సార్లు కాదు, ఏకంగా 17 సార్లు తన ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యాడు. మనం నిజదేవుణ్ణి కలిగి ఉండి, నిజ రక్షకుణ్ణి కలిగి ఉండి, ఆయన సమస్తము చేయగలవడం తెలిసి ఉండి అసలు ప్రయత్నమే చేయం. మనం ప్రయత్నానికి ముందే మనం డిసైడ్ చేసుకుంటాం మన యొక్క ఫెయిల్యూర్ లైఫ్ను, అపజయ సంబంధమైన జీవితాన్ని. అన్ని అంచనాలు వేసుకుంటూ ఉంటాం మనం. ఆ అంచనాల ప్రకారంగా మనము ఫెయిల్యూర్ అని, ఆ అంచనాల ప్రకారంగా మనం సక్సెస్ఫుల్ అవుతామని ఒక భ్రమలో ఉండిపోతాము, ప్రభుని నమ్ముకున్నామని చెప్పుకుంటూనే. అక్కడ గమనించండి, దేవుడు మనతో ఏం ప్రామిస్ చేస్తున్నాడంటే, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ, అన్ని ప్రయత్నాలలో ఒకసారి కాకుండా మరొకసారి అయినా దేవుడు మన జీవితంలో మనల్ని సక్సెస్ఫుల్కు తీసుకెళ్తాడు. మనం ఎప్పుడు కానీ ఆగిపోకూడదు. నా చిన్నతనంలో ఒక కథ చదువుకునేవాడిని. నీతి కథలనే పుస్తకం ఉండేది. ఒక కాకికి దాహమై ఎంత వెతికినా నీరు దొరకకుండా దాహంతో అల్లాడిపోతున్న టైంలో ఒక కూజ కనబడ్డది. ఆ కూజలో కింది అడుగు భాగమున నీళ్లున్నాయి. అడుగు భాగమున నీరు ఎలా అందుతుంది కాకి? ఆ కాకి ఏం చేసిందంటే, ఒక్కొక్క రాయి ఆ కూజలో వేస్తే ఆ అడుగుల్లో ఉన్న వాటర్ అంతా పైకి వస్తే ఆ నీళ్లు తాగి దాహం తీర్చుకున్నది. ఈ రోజున భక్తి కలిగి ఉన్నామని చెప్పి, నిజదేవుని నమ్మినామని చెప్పి, కనీస ప్రయత్నం ఏమి చేయకుండా ఒకసారి చేసి 2 సార్లు చేసి నిరీక్షణ కోల్పోయి, విశ్వాసం కోల్పోయి, ఇక మా జీవితం ఇంతే, దేవుడు మమ్మల్ని ఇలాగనే ఉంచుతాడు, మేము పైకి రావడము, మేము అభివృద్ధి చెందడం దేవునికి ఇష్టం లేదేమో అన్న నెగిటివ్నెస్ కలిగి దేవుని విషయంలో ఎంత నిర్విచారం కలిగి ఉన్నామో గమనించండి. కనుక నువ్వు చేసే ప్రయత్నములన్నిటిలో ఆయన నీవు దీవించబడ్డానికి ఆజ్ఞాపించాడు. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే, మన టైమింగ్ కాకపోవచ్చు, మనము 24 అవర్స్లోనే ఉన్నాము. ఈ విషయం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. మనకు 24 అవర్సే, ఇక పైన లేవు, ఇక 25 లేవు, 24. కానీ దేవుడు 24కు ముందుంటాడు, 24కు తర్వాత ఉంటాడు. అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలములో ఉండువాడైన 400 సంవత్సరాల తర్వాత ఏమి జరుగుతుందో అబ్రహాం గారికి చెప్పాడు. ఆ విషయం అబ్రహాం గారికి అవసరం లేదు చెప్పడం. అంటే దేవుడు తన్ను తాను వ్యక్తపరుచుకుంటున్నాడు మనకి. కనుక నిన్న ఉండగలడు, ఇప్పుడు ఉండగలడు, రేపు ఉండగలడు. అలాంటి దేవుని కలిగిన మన ప్రయత్నంలో ఎందుకు నిర్విచారం, ఎందుకు భయం, ఎందుకు బాధ? కనుక మనం ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ
మన ప్రయత్నము ఎన్నడూ కూడా విరమించుకోకుండా ఆ ప్రయత్నాన్ని కొనసాగించడానికి కృపచూపే దేవుని మీద ఆధారపడదాం. దేవుడు అట్టి వాగ్దాన నెరవేర్పులోనికి మనల్ని తీసుకెళ్ళును గాక. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి వందనాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చిన ఈ వాగ్దానంకై స్తుతి చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.